హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవి. రారా తమ్ముడు, రావాలి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అరకు ప్రయాణం. కాకినాడలో టీ తాగడానికి అయితే ఆగిపోయాం. కాకపోతే అక్కడ బన్నం బాగుంది టీ కంటే కూడా. ఏమన్నా అన్నమాట ఎవరు తమ్ముడు నువ్వు? ఏంటి బాబా అన్న? లేదండి, చెప్పండి. ముందు కన్ను పెట్టరు కన్ను కొట్టరు అనే పాట తీయడానికి మనం ఇక్కడికి వచ్చాం. మేమైతే వస్తాం కానీ కస్టమర్లు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం వెయిటింగ్. హరి, నేను, మా పులిగేడు వెయిటింగ్ అనమాట. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి అక్కడ లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. ఎలాగో మీకు కూడా చూపిద్దాం. మేము అంటే రెగ్యులర్గా ఇక్కడ వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ లొకేషన్ చెప్పలేదు కదా, ఇది రేవు పోలవరం బీచ్ అనమాట. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసామేమో. అందరికీ మంచిగా ఆకలిగా ఉంది. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది రేవు పోలవరం బీచ్. ఇది మాకు కాకినాడ సైడ్లో ఉప్పాడ అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే అది బ్రేక్ చేస్తారు. ఎంత దూరం రావాల్సి వచ్చింది. దగ్గరలో ఒక 120 కిలోమీటర్లు ఉంటుంది మన దగ్గర నుంచి. ఒకసారి ఇదంతా చూపి. మన బాబు ఫోటోలు తీయడానికి రెడీ అయిపోడు. ఈ బాబు ఏమో ఫ్లాష్ పట్టుకున్నాడు. మనం వీడియో తీసుకోవడం ఒక 10 నిమిషాల తర్వాత స్టార్ట్ చేద్దాం. A few moments later, 2,000 years later, one eternity later. యాక్షన్. కెమెరా ఏం చూడక్కర్లేదు. ఓకే, వెయిట్. గాలి ఎక్కువైపోయి మొత్తం ఆ ఫ్లాష్ ఏం చేయాలి అర్థం కాక ఆ ఫ్లాష్ని అలా గాల్లోనే పెట్టేసుకున్నాను నేను. మా ఎరిగడని ఫోటోలు తీస్తున్నాను. మా యాదాంతి తేజ కూడా ఉన్నాడు కదా, కామెంట్ చూడండి. మా పాలు గారు అయితే ఫోటోలు తీస్తున్నారు. క్లయింట్స్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. మేము ఇంకో ఇలా తిరుగుతున్నాం. ఈ కొండ ఎక్కడానికి తిరుపతి కొండ ఎక్కినంత ఇదిగా ఉంది. మార్నింగ్ 9 అయింది. ఇంకా టిఫిన్ చేయలేదు. పట్టుకురావడానికి వెళ్ళారు. అమ్మా, దోలు చెప్పింది పైకి ఎక్కేటప్పటికి. ఎట్లయితే వచ్చేసాం. ఇది రెండోసారి. ఆల్రెడీ ఒకసారి ఎక్కేసాం. కిందకు వచ్చి మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. సాధించావురా భైరవా. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చాము. గాలి మోసం వస్తుంది. వర్షం వచ్చింగ్ ఎల్లకాసింగ్ యో ఒకమేటింగ్ సెలవిడింగ్ ఎంజాయ్ పండుగ. ప్రశాంతంగా ఉన్న చోటుకి వెళ్ళి ఏం చేద్దాం? ప్రసాదంగా ఆలోచిద్దాం. చెరుకు తోటలో చట్టడి బియ్యం లెగ్గెత్తి కొడితే లడ్డుండే. చెప్పరా ఏంట్రా ఏముండా? ఏముండ్రా పాప ఎండ గట్టి తెలియదు. ఎంత పాల తెలిపి బిడ్డ అలాగే ఇప్పుడు చూడు. ఎలా చూడరా వాటర్ ఎలా ఉండరా. కస్టమర్లు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారు. తీయడం మొదలు పెట్టాం. మళ్ళా ఫస్ట్ నేను వీడియో తీసేసుకుంటున్నాను. మా వీడియోడేమో చాటింగ్ చేసుకున్నాడు. చాటింగ్ నా వీడియో సెషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హరీష్ ఫొటోస్ తీసుకుంటున్నాడు అనమాట. అక్కడేమో ఫుల్ గాలి, ఫ్లాష్ ఏమో గాలికి ఎగిరిపోతూ ఉంది. మాట అనట్లేదు. ఎండ దీనికి తోడు మళ్ళీ మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు.
ఇంక ఎలా అయితే మొత్తం 11 అయిపోయింది టైం మార్నింగ్ నుంచి వస్తే. 11 గంటలకు టిఫిన్ చేసేసి ఇంకా బీచ్లో వాటర్లో కూడా తీసేసుకున్న షూట్. అక్కడి నుంచి బయలుదేరిపోయి మళ్ళీ వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం. కొండకర్రలో వచ్చాం మనం. నవరా ఎండ దెబ్బ అంటే ఇలాగే ఉంటుంది. వెంకీ వచ్చాడు కదా, వెంకీ గురించి చెప్పండి రెండు మొక్కలు. మనోడి గురించి రెండు మొక్కలు. వెంకీ అంటే మంచోడు అంటే వెంకీ. ఈ కుర్రోడు చాలా మంచోడు. చెప్పండి. మనిషి అంటే నలుపు కానీ మనసంతా వెన్న. తెల్లపూస కరపూస. గురుగారు ఈ టూరిజం ఇది ఎక్కడ? రేపోలవరం, ఇది కొండకర్రలోవ. 4 డ్రెస్సులు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ నుంచి మళ్ళీ అరకు బయలుదేరిపోయి వెళ్ళిపోవడం. అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. అయినా మధ్యాహ్నం ఎండ దెబ్బ గట్టిగా తెలియడము, ఇది ఎంత మొత్తం నీరసం వచ్చేసింది మనుషులకి. కస్టమర్లు ఏమో బోట్ కోసం వెయిటింగ్. ఏముంది, తొందరగా వెళ్ళిపోతాం. మొత్తం అలసట వచ్చేసింది. కింద మీద ఊపు. అది టికెట్ 100 రూపాయలు అన్నారు కదా, మీరు ఎలా భావిస్తున్నారు దీనికి? అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ అవ్వడం వల్ల బాధపడుతున్నారా? ఏంటి మమ్మీ ఎవడు అంటే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటే బాధ చెప్పని కోపడద్దు. అంటే క్వశ్చన్ ఫీల్ అవ్వదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు అర్థం కాలేదు సార్. చూడు ఎక్కు చేత ఉందా నీకు లైసెన్స్? ఓకే. తర్వాత మన వాళ్ళు రండి రావాలి. వాళ్ళకి ఎక్కువ జనం ఎక్కుతారండి మరి. అలా టైం చూడు. చెప్పు అలాగా. ఎన్ని ఎకరాలు అనేది? 2,000 ఎకరాలు. 2,000 ఎకరాలా? 2,000 acres. మిగతాది ఇంగ్లీష్ రాదు, ట్రాన్స్లేట్ చేసుకోండి. పెద్ద ఆర్టిస్ట్ ఇది, అలా కనబడుతున్నాడు కండి. అప్పుడు గోడ మీద బొమ్మలు ఇవ్వండి అప్పుడు. కొండకర్రలో అయితే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ అంతా అయిపోయింది. తర్వాత అరకు వెళ్ళాం. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం. టైం అయింది. అరకు పెండ్రకి అయితే వచ్చాం. చాలా ఎక్కువ ఉంది. చలి ఉందే అయ్యో వణుకు పుట్టిస్తుంది. నీ విన్నర్ ఇంకా చెట్టు పెడుతుంది భయ్యా. మొత్తం వణికిపోతుర్రు కస్టమర్లు కూడా. వీడియో అండి యూట్యూబ్లో పెట్టుకోవడానికి. చూసేవారు ఎంత మాట ఉన్నారు. సత్తి బాబాయ్ రెడీ 1 2 3 రెడీ. ఎట్లుందో? ఎలా ఉంది అక్కడ చలి? చలి బాగా ఉంది. ఎక్కువ ఉందా? చలి ఎక్కువ లేదు, చేతులోనికి వస్తున్నాయి అంతే. చలి ఎక్కువ లేదు కానీ చేతులోనికి. నువ్వు అలా నవ్వుతావు ఎవరు? చలికి హ్యాపీ భయ్యా. అందరూ వెళ్ళిపోరా. ఉప్పుకుండా వచ్చాడని కాదు, కొల్లు ఎదురు ఇట్టుకున్నాడు. ఏంటి మమ్మీ ఎవడు? క్లిక్ స్టూడియో సాయి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వాళ్ళకి మసాలా అనయా చెయ్యి మంట కాదువా? నేను సెకండ్ ఇచ్చి లోపు నువ్వు పుట్టినరోజు కాదు. ఫోన్ కనెక్ట్ అవుతున్నాడు బాబు. ఎందుకు కనెక్ట్ అవుతుంది? అడాప్టర్ ఉండాలా? కేబుల్ పెట్టి దానికి మళ్ళీ టైప్ సి కన్వర్టర్ ఉండాలా? నీకు ఇది ఇవ్వలేదా నీకు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము అరకు వ్యాలీకి అయితే వచ్చేసాం. ఇది అరకు. ఒరే ఏంట్రీ పేరేంట్రా ఇది?
ఇది దీని పేరేంటి? యా, అరకు పైనరీ ఇది. ఓకే, నాకు కూడా తెలియదు, మీకు చెప్తున్నాను, కానీ చాలా బాగుంది. అది ఇది అది ఉంది కదా, అది అరకు కిందరి, అది కిందరి, ఇది పైనరీ. ఇదేమో పైనరీ, అది ఆడ ఉంది కదా, అదేమో కిందరి అన్నమాట. చెప్పమంటే ఓటం ఉండాలి. ఎవడంట సగం వచ్చారు. ఓకే, ఎవడంట ముఖ్యంగా ఇప్పుడు మనతో రవి గారు ఉన్నారు, ఆయన అడిగి చెప్తాను అసలు ఎలా ఉంటుంది వాతావరణం అనేది. అంటే ఫోటోగ్రఫీ ఎంతమంది వస్తున్నారు కదా, అంటే ఈ లొకేషన్ బాగుంటుందా లేదంటే ఏమైనా ప్రత్యేకత ఉందా, అసలు ఎందుకు ఎంతమంది రావాలి, అయితే నేను మాట్లాడి తెలుసుకుందాం మనం. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? అంటే మీరు బాగున్నారని మేము అనుకుంటున్నాం. ఇది బాగుంది, చలికి పడుతుంది మీకు? అంటే ఎక్కువ పెడుతుంది, అంటే మీరు తలకేం పెట్టుకోవడం కనీసం ఏమి వేరు చేయలేదు, అసలు ఎలాగ మీరు ఉండగలుగుతుంది? అంటే మీరు స్టీల్ బాడీయా? అంటే మీ జుట్టు எல்லாருக்கும் வணக்கம். సార్ ఇది ఏ లాంగ్వేజ్ సార్ ఇది? ఇది జింజు లాంగ్వేజ్. యా ఓకే, కుంకా షుకా అండిషా కణకుంషా ఏంది కాంట్రోలి అనే కలం కన్నింగ్ వాటర్ ని యా ఇషా షుమిషా కుంషా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మధ్యలో షార్ప్ ఎదరిద్దరు అమ్మాయిలు కాదే, మధ్యలో షార్ప్ జోడించి కొట్టేతాను అనమాట. ఆ మధ్యలో ఉంది కదా, అక్కడ షార్ప్నెస్ బాగుంటుంది. అలా ఉంటారు మా వాడితో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అడిగిరా అన్ని ఓ చేతు ఒంటి చేత్తు మొత్తం ఇంకా చల్లరేపుడు ఈరోజు 9 మంది తీసుకెళ్తున్నాం. ఇంటర్ తర్వాత ఎవరో మానేతను అన్నారు, మానేతను అన్నాను, మానేసి కూర్చో అన్నారు ఇంట్లో చెప్పడొచ్చు, మానేసి కూర్చున్నారు ఇంకా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.